సుశాంత్ రాజ్‌పూత్ కథ అయితే ముగిసిపోయిందండి. దానికోసం కొన్ని సంవత్సరాల పాటు అయితే కేసులు నడుస్తా వచ్చినాయి. ఫైనల్‌గా అయితే కొట్టేశారు. కేసు అయితే ఆల్మోస్ట్ ఇంగ కొట్టేసినట్టే. ఎందుకంటే ఎవరైతే వాళ్ళ నాన్నగారు ఒక అమ్మాయి పైన ఆరోపణలు చేశారో ఆ అమ్మాయిని కూడా ఆ అమ్మాయిది కూడా ఇన్వాల్వ్‌మెంట్ ఏం లేదని అయితే అది క్లియర్‌గా ఆత్మహత్య అని, హత్య కాదని అయితే తేల్చి చెప్పేసింది కోర్టయితే. ఇన్ని 9 సంవత్సరాల తర్వాత అయితే కోర్టయితే క్లీన్ చిట్ అయితే ఇవ్వడం చూసాం. సరే చాలామంది అప్పుడు చెప్పారు ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతమంది పెద్ద పెద్ద హీరోలు అతని ఎదుగుదలని తట్టుకోలేక అతని మీద కక్ష సాధింపు చేశారని అయితే చెప్పుకొచ్చారు. మనం చూసాం దానికి ముందే దానికి ఆయన సుశాంత్ రాజ్‌పూత్ చనిపోక ముందే కొంచెం ముందు తన మేనేజర్ కూడా పైనుంచి బిల్డింగ్ పైనుంచి దూకి చావడం దూకి చనిపోవడం చూసాం. అతను ఎందుకు చచ్చిపోయాడు అది ఇంకా క్లారిటీ తెలియలేదు. ఇతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అది క్లారిటీ లేదు. కారణాలు ఏమైనా సరే అది ఆ చావుకి కారణమా హత్య అని అయితే చాలామంది ఆరోపించినప్పటికీ కాదు, అది ఆత్మహత్య అనేది కోర్టు నిర్ధారించింది కాబట్టి కేసు అయితే క్లోజ్ అయిపోయింది. అప్పుడు చాలా పెద్ద ఎత్తున అయితే అతనికి సపోర్ట్గా దేశవ్యాప్తంగా చాలామంది సపోర్ట్ చేయడం చూసాం. అలానే కొంతమంది హీరోలపైన బ్లేమ్ కూడా చేయడం చూసాం. పెద్ద పెద్ద హీరోలపైన అయితే వీళ్ళే కావాలని సుశాంత్ని రాజ్‌పూత్‌ని తొక్కేశారు. ఎందుకంటే అతని ఎదుగుదల వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని అయితే రకరకాలుగా వచ్చినాయి. అప్పుడు ఈమె పైన కంగనా రనౌత్ కావచ్చు, ఆమె చాలా సపోర్ట్ చేసింది సుశాంత్కి అయితే. కానీ ఫైనల్గా అయితే రిజల్ట్ అయితే ఇలా వచ్చింది కోర్టులో అయితే. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఇంకా దాని గురించి మనం ఎక్కువ మాట్లాడలేదు. దాదాపు 9 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇంకా వేరే టీవీ ఛానల్ అంతకుముందు రెగ్యులర్గా టీవీ ఛానల్ చూపించేవి ఇప్పుడు కనీసం దాన్ని చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు. అది కనుమరుగైపోయింది. ఓవరాల్గా అయితే ఒక అలా మన దాంట్లో ఉదయకిరణ్ కూడా అలానే చేసుకుంటారు కదా ఆత్మహత్య. మన తెలుగులో కూడా చాలామందిలో ఆర్తి అగర్వాల్ లాంటి వాళ్ళు చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. కారణాలు అయితే మనకు చాలా వరకు తెలియదు. అదే ఆర్థిక ఇబ్బందులు. కానీ సుశాంత్ రాజ్‌పూత్ విషయంలో ఇది ఆర్థిక ఇబ్బందులు కాదు. ఎందుకంటే అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు. మంచిగానే ఆర్థికంగా చాలా వెల్ సెటిల్డే. కానీ ఎందుకో మరి అది జరిగిపోయింది. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఇది కేసు మూసినట్టే. కానీ ఫైనల్ ఇంకా చాలామంది దీని మీద విమర్శించే వాళ్ళు ఉన్నారు. లేదు కోర్టు తప్పుడు తీర్పిచ్చింది అనేది కొంతమంది అంటున్నారు. ఓవరాల్ చేస్తే కోర్టుని మనం సమర్థించాలి కాబట్టి కోర్టు తీర్పుని మనం అంగీకరించాల్సి ఉంటుంది. చూద్దాం మరి దీనిపైన ఎలాంటి రచ్చ ఉండదు అన్ఫార్చునేట్లీ.